Okay, so once again, very good morning and welcome to our IFCM Covenant Church Discipleship Program for the 2024 and 25. సో మరొకసారి మీకు అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు, స్వాగతం. మనము 2025లో చాప్టర్ 5 ఫినిష్ చేయాలని మనం అందరం కూడా కలిసి నిర్ణయించుకున్నాం. So that we will be closing chapter 5 during the next couple of weeks. Before I do that, so ఈ యొక్క చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ఏమున్నాయి, ఏం నేర్చుకోబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం దేవుని యొక్క గ్రంథం నుంచి అనేది మనము ఒకసారి వెళ్ళడానికి ముందు బహుశా మీరందరూ కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ యూ మైట్ బి ఫర్గాటన్. సో వాట్ వాస్ వీ లెర్న్, రైట్? ఏం నేర్చుకున్నామో మనం ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ ఆఫ్టర్ ఏ ప్రేయర్. ఎవరైనా ఒకరు సిద్ధపడినటువంటి బిడ్డలు, ప్రేరేపించబడిన వాళ్ళు, సో ఇఫ్ యు ఆర్ లీడ్ బై ది స్పిరిట్ యూ కెన్ జస్ట్ టేక్ సమ్ టైమ్ టు జస్ట్ లీడ్ అస్ విత్ అ ప్రేయర్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఎవరైనా ప్రార్థన పూర్వకంగా మనము ముందుకు సాగుతాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒక నిమిషం పాటు ప్రార్థన చేయాలని ప్రేమతో. కృపా సత్య సంపూర్ణటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా ఇండియా ఫర్ క్రైస్ట్ మిస్ ప్రేమించి నీవిస్తున్నటువంటి ఈ ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. గత సంవత్సరంలో ఈ డిసేబుల్ ట్రైనింగ్ ప్రభా ఈ డిసెంబర్ నెలలో కొద్ది రోజులు జనవరి నెలలో ఆగి ఉంటుండగా యేసయ్యా తిరిగి పునః ప్రారంభించుకోవడానికి మా అందరికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. యేసయ్యా మేమందరూ నీ శిష్యులుగా తర్ఫీదు కావాలని, నీ శిష్యులుగా తయారు కావాలని, నీవిస్తున్నటువంటి ఆలోచనలు బట్టి నువ్వు వాడుకొంచున్నటువంటి ప్రభా నీ దాసులు ప్రభా అంకుల్ గారిని బట్టి, అలాగే రాజేష్ అన్నను బట్టి, అలాగే తండ్రి యేసయ్యా ఇక్కడ ఈ ప్రభా ఈ యొక్క గ్రూప్ లో చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని లీడ్ చేయాలని ప్రభా ఈ 5వ లెసన్ లో మేము నేర్చుకున్న విషయాలని సున్నితంగా అర్థం చేసుకోవడానికి మాకు మనసును పుట్టించండి. నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని అందరినీ ఏక హృదయంతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో ప్రతి కార్యక్రమం ప్రభు మహిమార్థమై ఆయన మంచి శిష్యులుగా తయారు కావడానికి నీ కృపను అనుగ్రహించి నడిపించమని, అలాగే తండ్రి ఈ యొక్క జూమ్ యాప్ ను కూడా మీరు ఆశ్రయించి దీవించండి. ఎలాంటి ప్రభు అంతరాయం కలగకుండా ప్రతి ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా చక్కగా వినగలిగినట్లు నువ్వే శబ్ద తరంగాలను నీ ఆధీనంలో ఉంచుకొని నడిపించండి. నువ్వు సృష్టికర్తవి, నిర్మాణకుడివి, మా రక్షకుడివి, మా కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేసిన సజీవుడివి తండ్రి, మా మధ్యలో ఉన్నటువంటి దేవుడివి, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా నాయకుడివి, మా కాపరివి. కాబట్టి యేసయ్యా నీ ప్రసన్నత కొరకై వేడుకొనుచు మమ్మల్ని అందరినీ ఆధీనంలో ఉంచుకోమని, నీ కృపతో నింపమని, మా నిమిత్తం కల్వారి సిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగిలే సజీవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థాంక్యూ సో మచ్ దొరైనా ఫర్ ద క్విక్ ప్రేయర్. సో యాజ్ ఆఫ్ నౌ ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేసుకుని ఐ విల్ స్టార్ట్ ది లెసన్. సో ఇప్పుడు దాకా సో వీ హ్యావ్ 9 పీపుల్ ఇంక్లూడింగ్ మీ. సో బహుశా మిగతా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనుకుంటున్నా. సో విల్ స్టార్ట్ ఎనీ హౌ. సో ఇట్స్ బీన్ 5 minutes ఆల్రెడీ. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు రీక్యాప్ గత సంవత్సరంలో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూసుకొని విల్ గో టు ది నెక్స్ట్ సెషన్. ఇఫ్ యు ఆర్ ఆల్ రిమెంబర్, మీరందరికీ కూడా జ్ఞాపకం ఉంటే ఈ శిష్యుల తర్ఫీదు కార్యక్రమంలో దెర్ ఆర్ 5 చాప్టర్స్. 5 చాప్టర్లలో మనము 4 చాప్టర్లు దేవుని మహాకృప వలన మనము గత సంవత్సరంలో కవర్ చేశాం. చాప్టర్ 1 మనకు ఏం నేర్పించింది అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా మనము నమ్మాలి, బిలీవింగ్ ది గాస్పెల్. సో ఇన్ దట్ దెర్ ఆర్ అగైన్ 4 టాపిక్స్. Radical message, coming to faith, all things new, assurance of salvation. Chapter 2లో సో బికమింగ్ ఏ డిసైపుల్, దేవునికి శిష్యుడిగా ఏ విధంగా అవ్వగలము అనేటువంటి చాప్టర్లో 3 విషయాలు తెలుసుకున్నాం. ఒక శిష్యుడు లెర్నర్ అయి ఉండాలి, ఎదిగేవాడిగా ఉండాలి, పరిచర్య చేసేవాడిగా ఉండాలి. ఏ డిసైపుల్ మస్ట్ బి ఏ లెర్నర్. ఏ డిసైపుల్ షుడ్ ఆల్వేస్ గ్రో.
and a disciple should serve. When we have these three characters, then you will called as a disciple. ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు మనకు ఉంటాయో అప్పుడు మనము దేవునికి శిష్యులు అవుతాము, ఎదగడానికి సహాయపడతాయని నేర్చుకున్నాం. థర్డ్ చాప్టర్లో ద బేసిక్స్ దట్ గైడ్ ఏ డిసైపుల్స్. ఏంటి ఆ ఫండమెంటల్స్, ప్రాథమికమైనటువంటి అంశాలు ఏముండాలా ఒక వ్యక్తికి శిష్యుడిగా రెడీ అవ్వడానికి అనేది మనం చూసినప్పుడు 5 విషయాలు. సో చాలా దీర్ఘంగా మనము వెళ్ళాము ఈ చాప్టరు. సో ఒక శిష్యుడికి 5 క్యారెక్టర్స్ ఉండాలి. ఒకటి, బైబిల్ గురించినటువంటి పూర్తి అవగాహన, సజీవమైన దేవుని గురించినటువంటి అవగాహన కేవలం బైబిల్‌లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దాని గురించినటువంటి ఆ గైడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత దేవుడుగా దేవుని మీద ఒక అవగాహన అంటూ నీకుండాలి. సో ఎవరు ఆ ఖచ్చితమైన దేవుడు ఎవరు? ఈ సృష్టికర్త ఎవరు? మనల్ని చేసినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని గురించి మనం చాలా విపులంగా దాన్ని డిస్కషన్ చేశాం. తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా తెలుసుకొని ఉండాలి. ఆయన గురించి మనం అనేక విషయాలు చర్చించాం. ఏ విధంగా ఆయన రావడం, ఏ విధంగా ఆయన ఈ లోకంలో జీవించడం, తను చేసిన కార్యాలన్నిటిని కూడా మనము ఈ చాప్టర్ 3లో చూసాం. అదే 4వ విషయంగా హోలీ స్పిరిట్ గాడ్. సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒక శిష్యుడిగా రెడీ అవ్వడానికి అనే విషయం మీద మనము 3వ చాప్టర్లో తెలుసుకున్నాం. సో సంఘము అనేది దాని యొక్క ప్రాధాన్యత, సంఘము యొక్క కమ్యూనిటీ గురించి మనము ఒక శిష్యుడికి ఏ విధంగా ఈ యొక్క 5 లక్షణాలు లేకుంటే ఈ ఫండమెంటల్స్, ఈ బేసిక్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేది చాలా విపులంగా మనం తెలుసుకున్నాం. దెన్ వి మూవ్ టు చాప్టర్ 4. మనము ఈ 4వ చాప్టర్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 8 టాపిక్స్. ద చాప్టర్ 4 టాక్స్ అబౌట్ ద 12 థింగ్స్ దట్ మార్క్ ఏ డిసైపుల్. సో ఆత్మ ఫలాల గురించి దాంట్లో కేవలం ఒక 8 ప్రాముఖ్యమైనటువంటి 8 అంశాల గురించి మనం ధ్యానం చేసాం. ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అండ్ ఫ్యూ మోర్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, అదేవిధంగా ఆశా నిగ్రహము, క్షమాపణ, ఓవర్కమింగ్ అండ్ ప్రెజర్వెన్స్. ఇవన్నీ కూడా మనము చాప్టర్ 4లో కవర్ చేసాం. నా వెరీ ఇంట్రెస్టింగ్లీ, సో వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ది చాప్టర్ 5. చివరి అధ్యాయము సారీ ఈ చివరి అధ్యాయంలో వీ హ్యావ్ 10 టాపిక్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ టుడే ఫర్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వీ విల్ బి డిస్కసింగ్, స్టడీయింగ్ టుగెదర్ ఆల్మోస్ట్ ఆల్ 10 ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ చాప్టర్ 5 మనకి ఏం నేర్పిస్తుంది అంటే, యాజ్ ఎ మెన్షన్, మీరు స్క్రీన్ షాట్ గమనించారో లేదో తెలియదు, ఐ హ్యావ్ క్లియర్లీ మెన్షన్. సో ద 10 స్పిరిచువల్ డిసిప్లైన్స్ దట్ షేప్ ఎ డిసైపుల్. డిసిప్లైన్ అనేది, క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ చాప్టర్ 5లో కూడా ఒక ప్రాథమికంగా ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ. సో ఆత్మకు సంబంధించినటువంటి క్రమశిక్షణ ఒక 10 అంశాలు ఇక్కడ ఉంటున్నాయి. ఈ 10 అంశాలు మనం గన నేర్చుకుంటే ఇట్ విల్ షేప్ ఎ డిసైపుల్. ఒక క్రీస్తుకు శిష్యుడిగా తయారు చేయడానికి ఈ 10 అంశాలు ఈ చాప్టర్ 5లో ఉపయోగపడతాయి అనేది ఈ యొక్క చాప్టర్ యొక్క ఉద్దేశం. సో మొట్టమొదటిగా మనం చూస్తే ఈరోజు మనము వీఆర్ ఎంటరింగ్ విత్ ఫస్ట్ టాపిక్ కాల్డ్ వర్షిప్, చాప్టర్ 21. బహుశా మీరందరూ కూడా మీ బైబిల్స్, మీ యొక్క టెక్స్ట్ బుక్, అదేవిధంగా నోట్ బుక్, పెన్ను తీసుకొని ఉంటారు అని అనుకుంటున్నా. సో ప్లీజ్ ఎంకరేజ్ ఈచ్ అదర్. మనమందరం కూడా ఈ లెసన్, ఈ క్లాస్కి రావడానికి ముందు బైబిల్తో పాటు మన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, పెన్ను రెడీగా పెట్టుకుంటే ఇట్ విల్ రియలీ హెల్ప్ అస్. ఈ చాప్టర్ 5లో ఈ 10 ప్రాథమికంగా ఈ డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవుని యొక్క జీవితంలో. మన ఇష్టానుసారంగా మనం బ్రతకలేం. మనకంటూ ఒక డిసిప్లైన్ అనేది ఉండాలా. ఈ క్రమశిక్షణగా లేకపోతే ఖచ్చితంగా ఆత్మీయ స్థితిలో నుంచి పడిపోతాం. సో ఈ క్రమశిక్షణకు సంబంధించినటువంటి, ద డిసిప్లిన్కి సంబంధించినటువంటి 10 అంశాలు. నెంబర్ 1 వర్షిప్, దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. ఈరోజు మనం దాన్ని చూడబోతున్నాం. రెండవదిగా సాలిట్యూడ్ అండ్ సైలెన్స్. మూడవదిగా టాపిక్ 23లో మనం చూసినప్పుడు బైబిల్ రీడింగ్ అండ్ స్టడీ. దెన్ టాపిక్ 24లో ప్రేయర్, ప్రార్థన.
టాపిక్ 25లో డిస్క్రీనింగ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం. 26లో ఫాస్టింగ్, 27లో గివింగ్, 28లో సర్వింగ్, 29లో ఎవాంజలిజం. లాస్ట్ టాపిక్ మిషన్స్. ఏ విధంగా మిషన్స్ అనేది ఉంటాయి, చేయాలనేది ఈ 10 అంశాలు ఒక శిష్యుడికి ఒక క్రమశిక్షణను నేర్పిస్తాయి. చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంటుంది. ఈ 10 అంశాలు మనం నేర్చుకుంటే ఫర్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, దెన్ we will mostly so covering all the topics so that we can understand ఏ విధంగా శిష్యుల తర్ఫీదు కార్యక్రమంలో మనము దేవుని యొక్క సత్యాలు తెలుసుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. నౌ ఐఎమ్ ఆల్రెడీ టేకెన్ 12 minutes. వితౌట్ ఫర్దర్ డిలే, ఆలస్యం చేయకుండా లెట్ us టర్న్ అవర్ టెక్స్ట్ బుక్స్ టు పేజ్ నంబర్ 187. మీ బుక్స్ ఓపెన్ చేసి దయచేసి 187వ పేజీ తీస్తే then we are entering into our topic 21, worship. So before we enter, as usual, as a good practice, we will read the God's word. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఈరోజు మెమరీ వర్స్ ఏమో చూసుకొని మనం ముందుకు సాగుదాం. So let us turn our Bibles to 1 Corinthians chapter 10:31. మొదటి కొరింథీయులకు పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. ఇది ఈరోజు మనకు మెమరీ వర్స్. ఎవరైనా చదవగలరా? విచ్ ఎవర్ లాంగ్వేజ్ యు ఆర్. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి. థ్యాంక్ యూ బలనా. సో వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్ ఆర్ వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు తిన్నా తాగినా దేవుని మహిమ కొరకు మీరు చేయండి. మీరేం చేసినా కూడా అది దేవుని మహిమ కొరకు చేయండి. సో ద టాపిక్ 21, వర్షిప్, ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ టాక్స్ అబౌట్ ద బ్రింగింగ్ గాడ్ గ్లోరీ ఇన్ ఆల్ యూ డూ. మనం ఏం చేసినా ప్రతి యాక్టివిటీలో మనము దేవునికి మహిమను తీసుకురచ్చే బిడ్డలుగా ఉండాలి. ఇది డిసైపుల్గా, శిష్యుడిగా ఎప్పుడైతే మనము తర్ఫీదు పొందుతామో ఈ యొక్క క్యారెక్టర్ ఇట్ విల్ రియలీ హెల్ప్ అస్. సో సర్టెన్ ఎగ్జాంపుల్స్ మనం చూడడానికి ముందు కొన్ని విషయాలు చెప్తాను. సో ఏ యాక్టివిటీ చేసినా, సో నాట్ ఓన్లీ డ్రింకింగ్, నాట్ ఓన్లీ ఈటింగ్. సో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాంది, త్రాగుతున్నప్పుడు తింటున్నప్పుడు కాకుండా ఏ చేసినా కూడా విచ్ ఎవర్ యాక్టివిటీ దట్ యు ఆర్ డూయింగ్. అంటే మిగతా విషయాలు ఏముంటాయి, నిద్ర లేచినప్పటి నుంచి మన మాటలు కావచ్చు, మన చూపులు కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన క్రియలు కావచ్చు, ఎదుటివారితో మనం మలుచుకునే విధానం కావచ్చు, వాళ్ళతో రెస్పాండ్ అయ్యే విధానంలో కావచ్చు, మన కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానంలో కావచ్చు. సో వాట్ ఎవర్ యూ డూ, మన పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు, లేదా మనకు సుపీరియర్స్తో మాట్లాడుతున్నప్పుడు, మనకంటే చిన్నవారితో మాట్లాడుతున్నప్పుడు, మనం ఏ పని చేసినా కూడా మనం చేసే ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమ తీసుకురావడమే ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి మూలార్థం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది వర్షిప్. ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని అడగమంటున్నాడు ఈ యొక్క గ్రంథకర్త. సో ఏమని అడగమంటున్నాడంటే, మీ యొక్క ఉద్దేశాన్ని బట్టి, సో వాట్ డస్ వర్షిప్ మీన్, మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, వర్షిప్ చేయడం అంటే ఏంటి? సో కపుల్ ఆఫ్ ఆన్సర్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఈ స్క్రీన్లో మీరు చదివితే, మీ టెక్స్ట్ బుక్లో మీరు చూస్తే, వర్షిప్ అంటే బహుశా మనమందరం కూడా జనరల్గా కామన్ పీపుల్ అనుకునేటువంటి అంశం ఏమి చెప్పండి? ఆరాధించడం అంటే ఏంటి? కొంతమంది అనుకుంటారు, మీరు చెప్పండి, తర్వాత ఐ విల్ గో హెడ్. మీరు యాక్చువల్గా ఇంటరాక్షన్ ఉండాలా. ఆరాధన అంటే ఏంటి చర్చ్ లాంగ్వేజ్లో, జనరల్ భాషలో చెప్పాలంటే, వాట్ డస్ వర్షిప్ మీన్? ఏమనుకుంటున్నారు? ప్లీజ్ అన్మ్యూట్ అండ్ యూ కెన్. అన్మ్యూట్ చేసిన వాళ్ళు ప్లీజ్ స్పీక్ అవుట్. వాట్ డస్ వర్షిప్ మీన్? ఆరాధన అంటే ఏంటి? ఆల్రెడీ ఆన్సర్స్ రివీల్ చేశాను, మీరు టెక్స్ట్ బుక్ చూసినా స్క్రీన్ చూసినా. సో కామన్ రెస్పాన్సెస్, వాట్ దట్ మీన్స్? Giving God glory or exalting God
because of who he is. That is worship. Right, Anna. So that is Thanksgiving and praising. okay, good. సో గుడ్ ప్రాస్పెక్టివ్ లో మీరు ఆలోచించేస్తున్నారు. ఇంకా ఎవరైనా చెప్పగలగరా? సో వాట్ డస్ వర్షిప్ మీన్? ఆరాధించడము అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు? దేవుడు మనకిచ్చిన రక్షణ కొరకు, ఆయన చేసిన అన్ని ఉపకారాల కొరకు ఆయనకు థ్యాంక్స్ అంటే అన్ని ఆయన చేసిన ప్రతి మేలు కొరకు ఆయన్ను గణపరచడమే థ్యాంక్స్ గివింగ్, అదే ఆరాధన అంటే. ఓకే, ఆరాధన అంటే ఆయన ఏమైతే మనకు చేసించాడో దాన్ని ఆయన్ను స్తుతించడము ఆరాధన అని బాలాన చెప్తున్నారు. ఓకే ఓకే, సో ఐ థింక్ యు ఆర్ ఆల్ క్లోజ్ టు ది ఆన్సర్. బట్ ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ లో మనం చూస్తే ఈ ఆథర్ ఎవరైతే రచయిత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. కామన్ గా మనము ఒక గుంపులో లేకుంటే సంఘములో లేకుంటే సమాజంలో ఆరాధన అంటే ఏంటి అని మనం అడిగినప్పుడు బహుశా క్రీస్తును తెలియని వాళ్ళు ఏమంటారంటే, సో ఇట్స్ వాట్ వి కాల్ ద గ్యాదరింగ్ ఎట్ అవర్ చర్చ్ ఆన్ సండే మార్నింగ్. మనం పక్కింటి వాళ్ళనో లేదంటే ఎదురింటి వాళ్ళనో లేదా వాళ్ళకున్నటువంటి అవగాహన లేదా మనకున్న అవగాహన ఏంటంటే, క్రైస్తవ సమాజము ఆదివారం పూట సంఘాలలో ఒక గుంపుగా కూడుకునేదే ఆరాధన అనేది ఒక అభిప్రాయం, కామన్ రెస్పాన్స్. దాని అర్థం ఏంటంటే, వర్షిప్ ఈజ్ అ మీటింగ్ ఆన్ ఎ సర్టన్ డే అట్ ఎ సర్టన్ ప్లేస్ అట్ ఎ సర్టన్ టైం. ఒక ప్రత్యేకించినటువంటి సమయం, స్థలం లేదా ఒక ప్లేస్, ఒక రోజు, ఒక సమయం, ఒక స్థలం. సర్టన్ డే అంటే ఆదివారం అనుకోవచ్చు. సర్టన్ ప్లేస్ బహుశా అది బానస్వాడి కావచ్చు, వీరణ్యలి కావచ్చు, హొరమావు కావచ్చు, సిద్ధార్థ నగర్ కావచ్చు. సర్టన్ టైం ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క టైమింగ్స్లో. ఇప్పుడు ఈ సమాజం ఎప్పుడైతే ఒక స్థలంగా ఒక గ్యాదరింగ్ గుంపుగా రెడీ అయ్యి ఒక స్థలంలో కూడుకుంటారో దాన్ని జనరల్గా ఆరాధించేటువంటి స్థలము, ఆరాధించేటువంటి స్థలము లేదా సమయము లేదా లేదంటే రోజు అని మనం చూస్తాం. రెండవ స్టేట్మెంట్ ఇక్కడ మనం చూసినప్పుడు, ఇట్స్ వాట్ వి డూ ఎట్ చర్చ్ బిట్వీన్ ద వెల్కమ్ అండ్ అనౌన్స్మెంట్ అండ్ ది సెరమన్. సో దాని మీనింగ్ మనం చూసినప్పుడు, వర్షిప్ ఈజ్ అ స్పిరిచువల్ మ్యూజిక్, ఇట్స్ సింగింగ్ సాంగ్స్ విత్ అదర్ క్రిస్టియన్స్. అది కేవలము ఇక్కడ మనం చూసినప్పుడు కామన్ రెస్పాన్స్లో సంఘములో అక్కడ జరిగేటువంటి 2 అంశాలు. ఒకటి, ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం. అదేవిధంగా అనౌన్స్మెంట్ చేస్తాం, డిఫరెంట్ సెరమన్స్ చేసుకుంటాం. అంటే అదొక స్పిరిచువల్ మ్యూజిక్, ఒక గుంపు మాదిరిగా ఉంటుంది. అందరూ క్రైస్తవులు ఇతర క్రైస్తవులతో కలిసి ఒక పాటలు పాడేటువంటి స్థలము అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తుందని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మూడవ టాపిక్ మనం చూసినప్పుడు, వర్షిప్ ఈస్ ఎ స్పిరిచువల్ మ్యూజిక్, ఇట్స్ సింగింగ్ సాంగ్స్ విత్ అదర్ క్రిస్టియన్స్. ఐ థింక్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. ఆరాధన అనేది అదొక స్పిరిచువల్ మ్యూజిక్, ఆత్మీయమైనటువంటి సంగీత సమూహం. ఇట్స్ సింగింగ్ సాంగ్స్ విత్ అదర్ క్రిస్టియన్స్. సో అది ఒక పాటలు పాడేటువంటి ఇతర క్రైస్తవ సమాజంతో కలిసి పాటలు పాడేటువంటి ఒక స్థలం. వర్షిప్ ఈజ్ అ సర్టెన్ బాడీ పోస్చర్ ఆర్ అన్ అవుట్వర్డ్ యాక్ట్ ఆఫ్ ఎంథూసియాజం. సో అది మన యొక్క అంతరంగంలో నుంచి లేదా ఎంతుగా మనము దేవుణ్ణి స్తుతించాలా, గణపరచాలా, ఆరాధించాలా అనేటువంటి కూడుకునేటువంటి ఒక సమూహము లేదా సమాజం. సో పాటలు పాడడానికి లాస్ట్ ఇక్కడ మనం చూసినప్పుడు, ఇట్స్ టర్నింగ్ అవే ఫ్రమ్ సెక్యులర్ స్టఫ్ టు ఫోకసింగ్ ఆన్ ఏ స్పిరిచువల్ ట్రూత్. అంటే సెక్యులర్ జీవితంలో నుంచి ఆత్మీయమైన జీవితంలోకి తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమాజము లేదా గుంపు లేదా స్థలం అనేది. వర్షిప్ ఈజ్ ఎ రిట్రీట్ ఫ్రమ్ ఎర్త్లీ రియాలిటీస్. సో మనము ఈ లోకానుసారంగా ఏమైతే చేయగలుగుతున్నామో అవన్నీ కూడా మనకు బహిర్గతం చేసేటువంటి ఒక స్థలముగా కూడా, ఆత్మీయమైనటువంటి స్థలముగా కూడా దాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ
క్యాంబెల్ మార్గన్ అనేటువంటి ఒక వ్యక్తి తన స్టేట్మెంట్ ఈ విధంగా రాస్తున్నాడు. బోల్డ్ లెటర్స్లో మీ టెక్స్ట్ బుక్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, లేదా టెక్స్ట్ బుక్ తీసుకురాలేదా నా స్క్రీన్లో మీరు ఫాలో కావచ్చు. ఈ క్యాంబెల్ మార్గన్ అనే అతను ఏం చెప్తున్నాడంటే, ఎవ్రీ మ్యాన్ ఈస్ బౌండ్ సమ్ వేస్ సమ్హౌ టు ఎ థ్రోన్, టు గవర్నమెంట్, to an authority, to something that is supreme, to something or which he offers sacrifice and burns incense and bends the knee. సో ఈ క్యాంబెల్ యొక్క అర్థం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక స్థలానికో లేదంటే అధికారానికో లేదా ఒక అథారిటీకో తనకంటూ పై కలిగినటువంటి ఒక అధికారం కలిగినటువంటి స్థలానికో వాళ్ళు సాక్రిఫైస్, బర్న్స్ ఇన్సెన్స్ అండ్ బెండ్ ద నీ, వాళ్ళు దానికి మోకరించడము లేదా వాళ్ళకు నమస్కరించడము, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ చేసుకోవడం అనేది తన ఉద్దేశమని ఈ క్యాంబెల్ మార్గన్ అనేటువంటి వ్యక్తి మనకు తన నిర్వచనాన్ని చెప్తున్నాడు. బట్ యాక్చువల్గా దట్ ఈస్ ది పోయే ఈ సబ్జెక్ట్ వెళ్ళే కొద్దీ మనం చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఐ వాంట్ టు హైలైట్ దిస్ బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినప్పుడు హ్యాస్ బీన్ స్టార్టెడ్ బిఫోర్, ఏ డిసైపుల్ ఇస్ ఎ పర్సన్ హూ ఫాలోస్ జీసస్, హూ నో జీసస్ అండ్ ఇస్ టీచింగ్, to grow more like Jesus and to go for Jesus, serving others and making new disciples. ఇది మన ప్రాథమికమైన స్టేట్మెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డిసైపుల్, సో దిస్ మస్ట్ బి ఇన్ యువర్ లైఫ్. ఈ 5 క్యారెక్టర్స్ ఖచ్చితమైనటువంటి అర్థం తెలుసుకొని మనం పాటించే వాళ్ళగా మనం ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్, డిసైపుల్ ఇన్వాల్వ్స్ లెర్నింగ్ న్యూ ఇన్సైట్స్. ఖచ్చితంగా శిష్యుడు అనేవాడు ఈ సంవత్సరం ఎలా ఉన్నాడో నెక్స్ట్ ఇయర్కి అలాగుంటే వాడు శిష్యుడు కాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో ఎలాగున్నామో, ఈ రోజు ఎలాగున్నామో, రేపటి దినం ఖచ్చితంగా మనలో ఒక చేంజ్ అనేది ఉండాలి. దట్ ఈస్ వాట్ ఇంకొక భాషలో చెప్పాలంటే ఇట్స్ ఏ కంటిన్యూవల్ ప్రాసెస్ లేదా కంటిన్యూవల్ ఇంప్రూవ్మెంట్. సో అది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఎదుగుతూ ఉండాలి. సో డిసైపుల్స్ ఇన్వాల్వ్స్ లెర్నింగ్ న్యూ ఇన్సైట్స్. దేవునిలో కొత్త విషయాలు తెలుసుకునేటువంటి వాళ్ళగా ఉండాలి. టాకింగ్ ఆన్ ది న్యూ క్యారెక్టర్. ఒక వ్యక్తి యొక్క జీవితము చూసినప్పుడు ఒక కొత్త రూపంలో మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఎంగేజింగ్ ఇన్ ద న్యూ బిహేవియర్స్. మనం చేస్తున్నటువంటి పాత పద్ధతులన్నీ వదిలేసి మనలో దేవుణ్ణి చూపించడానికి ప్రయత్నం చేసి ఒక కొత్త లక్షణాలను, కొత్త లేకపోతే బిహేవియర్గా కలిగి ఉండడమే డిసైపుల్ యొక్క అర్థమని మనం చూస్తున్నాం. సమ్ ఆఫ్ దీస్ న్యూ బిహేవియర్స్ ఆర్ రెఫర్డ్ టు ఏ స్పిరిచువల్ డిసిప్లైన్ ఆర్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఆన్సర్ దొరికేసింది మనకు. ఏమని దొరికింది అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాత జీవితాన్ని వదిలేసి రూపాంతరం చెంది ఒక కొత్త లక్షణంతో సమాజానికి, సంఘానికి కనిపిస్తాడో అక్కడ దేవుణ్ణి చూపించగలుగుతాడు. సో దట్ ఈస్ వాట్ ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి ఒక గూఢమైనటువంటి సత్యం. మనం పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటే, ఎక్కడ ఉన్న వాళ్ళం అలాగే ఉంటే, ఎలా చేస్తున్న వాళ్ళం అలాగే చేస్తూ ఉంటే, ఇఫ్ దెర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్, వి కాంట్ షో గాడ్. దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుని కోసం మనం ప్రయాసపడే ప్రతి ఒక్క అంశం కావచ్చు, లేదా ప్రతి విధమైనటువంటి విషయం కావచ్చు, దాంట్లో కొత్తదనం అనేది మనం చూపించాలి. సో దట్ ఈస్ వాట్ ఈ ఆథర్ ఆల్సో టాకింగ్ వెరీ క్లియర్లీ. డిసైపుల్ ఇన్వాల్వ్స్ లెర్నింగ్ న్యూ ఇన్సైట్స్. ఖచ్చితంగా తెలుసుకోవాలా, దాన్ని పాటించేవాడిగా ఉండాలా. ఇంకొకటి తెలుసుకోవాలా, దాన్ని పాటించేవాడిగా ఉండాలా. సో దట్ ఈస్ వాట్ గ్రంథకర్త ఆల్సో ఎక్స్పెక్టేషన్ చేస్తుంటున్నాడు మన నుంచి. సో నెక్స్ట్ పేజ్ టర్న్కి వెళ్దాం. 188 188లో దెర్ ఇస్ ఏ వన్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. When we think of the practices that shape a disciple, it's good to start with worship. So శిష్యుడిగా లేదంటే ఒక ప్రాక్టీస్ అనేది ఏదైనా ఒక మనిషి జీవితంలో ఉంటుంది అంటే అది కేవలం లెట్స్ స్టార్ట్ విత్ ది వర్షిప్. దేవుణ్ణి ఆరాధించడంతో మనం స్టార్ట్ చేయాలి.
ఇట్ ఈస్ గుడ్ టు స్టార్ట్ విత్ వర్షిప్. సో ఫస్ట్ శిష్యుడిగా ఉండాలి అంటే వర్షిప్తో మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక చక్కటి అవగాహన కలిగి ఎదుగుతాడు అనేది. సో ఇప్పుడు ఒక ప్రశ్న ఏమంటే మీకు అందరికీ, ద క్వశ్చన్ ఫ్రమ్ ది ఆథర్ ఈస్, వాట్ వర్డ్స్ ఆర్ ఇమేజెస్ ఎక్సెట్రా కమ్ టు మైండ్ వెన్ వి థింక్ ఆఫ్ ది వర్డ్ వర్షిప్? ఆరాధించడము అన్నప్పుడు మీ మనసులో, మీ యొక్క ఆత్మలో, లేదంటే మీ మైండ్కు, మీ మనసుకు ఏ విధమైనటువంటి పదాలు వస్తాయి, ఏ విధమైనటువంటి చిత్రాలు కనపడతాయి అనేది అడుగుతున్నాడు. సో బహుశా ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. సో వాట్ వర్డ్స్ ఆర్ ఇమేజెస్ ఆర్ ఎక్సెట్రా కమ్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ వర్షిప్? ఆరాధన అనే పదాన్ని మన మనసులో ఉన్నప్పుడు, కళ్ళు మూసుకొని ఆరాధించండి అని ఎవరైనా అడిగినప్పుడు ఏ పదాలు మీకు కనిపిస్తాయి, ఏ విధమైన బొమ్మలు మీకు కనిపిస్తాయి అనేది అడుగుతున్నాడు. ఎవరైనా చెప్తారా? ఏం కనిపిస్తాయి మీకు? అన్న దేవుడు, జీసస్, ఆయన చేసిన రక్షణ కార్యం, సిలువలో ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన మన పునరుద్ధానము, మన ఆయన మనల్ని సృష్టించిన విధం, మనం కాపాడుతున్న విధం, చాలా వస్తూనే ఉంటాయి అన్న. అది ఓకే. సో మీరు ఆరాధించడం అన్నప్పుడు కళ్ళు మూసుకుంటే మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మీకు కళ్ళకు కనిపిస్తాయి. ఓకే, వెరీ గుడ్. వెంటనే పెన్ను పేపర్ తీసుకొని ఆ 3 lines లో ఫిల్ చేయండి. ఆరాధించడం అనే నాకు వినపడినప్పుడు, నేను మనసులో అనుకున్నప్పుడు ఈ అంశాలన్నీ కూడా నాకు కనిపిస్తాయి, ఈ అంశాలన్నీ కూడా వస్తాయి. బట్ వాట్ అబౌట్ ది వర్డ్స్? పదాలు ఏ విధంగా పలుకుతారు? ఇంకొకరు ఎవరైనా చెప్తారా? అన్న అయితే ఇమాజిన్ బొమ్మల గురించి చెప్పాడు, చిత్రాల గురించి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగం, ఆయన సిలువలో చేసినటువంటి ఆ యొక్క ప్రాణత్యాగం నాకు మనసుకు వస్తుంది. ఆయన కార్చినటువంటి ఆ రక్తం నాకు మనసుకు వస్తుంది. ఆయన చనిపోయిన విధానం జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆయన పునరుత్థానుడైన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అన్న చెప్పాడు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ ద వర్డ్. ఏ పదాలు మీకు వస్తాయి వర్షిప్ అంటే? ఎవరైనా చెప్తారా? వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ దట్ యూ విల్ ప్రొనౌన్స్ ఆర్ రిమెంబర్, ఇట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ వర్డ్ ఆఫ్ వర్షిప్? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4-6 వచనాల వరకు మనకు దేవుడు అక్కడ మన పక్షంలో చూపిన ఆ యొక్క గొప్ప త్యాగాన్ని అక్కడ మనం గుర్తించగలమన్న వాక్యం ద్వారా. రైట్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-6 దాకా. రైట్ అన్న. ఇది బిబిలికల్ గా అడగడం లేదన్న. జనరల్ గా ఆరాధించడము అన్నప్పుడు ఎటువంటి పదాలు, వాట్ వర్డ్స్, దేవుని వాక్యం గురించి ఇక్కడ అడగడం లేదు. బొమ్మల గురించి అడిగినప్పుడు, చిత్రాల గురించి అడిగినప్పుడు, ఇమేజెస్ గురించి అడిగినప్పుడు దొరైన ఏం చెప్పాడు? అన్న కళ్ళు మూసుకుంటే నాకు యేసు ప్రభు వస్తాడు, ఆయన ఏం చేశాడు ఈ లోకానికి, నా కోసం ఏం చేశాడు, అన్ని జ్ఞాపకం వచ్చేస్తాయి, ఆ చిత్రాలు నేను ఊహించుకుంటాను అంటున్నాడు. పదం వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన సృష్టికర్త, ఈజ్ ఎ క్రియేటర్, రైట్? ఇటువంటి పదాలతో నువ్వు ఆరాధించగలుగుతావు. వర్డ్స్ ఇక్కడ అది నేను ఈ ఆథర్ అడుగుతున్నాడు, ఈ రచయిత అడుగుతున్నాడు మనల్ని, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ దట్ యూ విల్ యూస్ ఆర్ కమ్ టు యువర్ మైండ్? సో నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను. ఈజ్ అ క్రియేటర్. ఆయన లేకుండా నథింగ్ హస్ బిన్ క్రియేటెడ్. దట్ ఈస్ వాట్ దెర్ ఆర్ మల్టిపుల్ వర్సెస్ విల్ రెఫర్. జెనసిస్ నుంచి, యోహాన్ నుంచి, సామ్స్ నుంచి, ఎవ్రీవేర్ వి షుడ్ సీ ద గాడ్ వాస్ లైక్ ఆయన విధానాన్ని డిఫైన్ చేసిండేది. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తం ఆయన ద్వారా మాత్రమే క్రియేట్ అయ్యింది అని అనేకమైన రెఫరెన్స్లు మనకు చూపించబడుతున్నాయి. సో సృష్టికర్త అనేది వర్డ్ నేను యూజ్ చేశాను. అలా పదాలు మీకు ఏమైనా తెలుస్తున్నాయా? ఇంకేమైనా చెప్పగలరా? ఓకే, థింక్ ఆఫ్ ఇట్. బాగా ఆలోచించండి. వాట్ ఎవర్ ద వర్డ్స్, వాట్ ఎవర్ ది ఇమేజెస్ దట్ యు థింక్ వెన్ ఇట్ కమ్స్ టు మీ మనసుకు వచ్చేటువంటి ఇక్కడ రాయండి. ఓకే, ఫస్ట్లీ వి లుక్ అట్ ది మీనింగ్ ఆఫ్ వర్డ్. మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఇక్కడ చూస్తే వర్షిప్ ను పేజ్ నెంబర్ 188, ప్లీజ్ రెఫర్ యువర్ టెక్స్ట్ బుక్స్. 188లో వర్షిప్ డిఫైన్డ్ అండ్ డిస్క్రైబ్డ్. ఏ విధంగా దీన్ని డిఫైన్ చేశారు, డిస్క్రైబ్ చేశారు అనేది మనం చూస్తే ఈరోజు మనం ఇది నేర్చుకుందాం. చాలా డీప్గా వెళ్దాం. సో నో హరీ. మరి 2 వచనాలు, ఒకటి మన చర్చిలో రాసింటాం పెద్దగా కదా,
సో సామ్స్ 95:6లో మనము రెఫరెన్స్ చూడకనే చెప్పేయచ్చు. ఏముంది అక్కడ చదవండి తెలుగులో. ఇంగ్లీష్లో నేను చూపిస్తున్నాను, అది తమిళ్లో మేబీ ఇఫ్ యూ హ్యావ్ ది తమిళ్ బైబుల్ యూ కెన్ ఆల్సో రీడ్ ఆర్ కన్నడ బైబుల్. సో సామ్స్ 95 కీర్తనలు 95:6లో ఏం రాసింది ఒకసారి చదువుదాం. ఆయన ఇంగ్లీష్ మన అయితే దేవుడు, ఆయన మన చదువు దేవుడు, చదువు. మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 95:6. Yes, అదే కృతజ్ఞతా 95. స్థుతులతో Come, let us 95. worship and bow down. Let us kneel before the Lord, our Maker. 95:6. ఇక్కడ 95. తెలుగులో 7 ఉంది. రండి నమస్కారం చేసి సాగిలి పడదాము, మమ్మల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. అది 7 కదా. 95:6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించి ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదాం. యు ఆర్ రైట్, ఇట్ ఈస్ ఇన్ 7th verse. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ రెండు విషయాలు చెప్పారు. ఆరాధన అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్, హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. సో రెండవ భాగం మనం చూసినప్పుడు సమరయ స్త్రీ సందర్భాన్ని తీసుకొచ్చాడు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినప్పుడు ఈ జాన్ గాస్పల్ 4:23-24లో ఇట్ ఈస్ బిట్వీన్ ద డిస్కషన్ బిట్వీన్ సమరటియన్ ఉమెన్ అండ్ జీసస్ క్రైస్ట్. ఆమెతో చెప్తున్నాడు, అమ్మా బట్ ది అవర్ ఈస్ కమింగ్ అండ్ ఈస్ నౌ హియర్. ఒక సమయం వచ్చింది, అది ఇప్పుడే వచ్చింది. నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళు వాళ్ళ ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉంటారు. ఫర్ ది ఫాదర్ ఈస్ సీకింగ్ సచ్ పీపుల్ టు వర్షిప్ హిమ్. అటువంటి బిడ్డలను తండ్రి చూస్తుంటున్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ కనుక, అండ్ దోస్ హూ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఆయన ఆరాధించే బిడ్డలు ఆత్మతో సత్యంతోనే ఆయన ఆరాధించాలి. ఇది న్యూ టెస్టిమెంట్ రెఫరెన్స్. ఓల్డ్ టెస్టిమెంట్ రెఫరెన్స్లో మనం సామ్స్ 95:6లో చూసినట్లుగా ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదాం. కమ్ లెట్ us వర్షిప్ అండ్ బౌ డౌన్, లెట్ us kneel బిఫోర్ ది లార్డ్ అవర్ మేకర్. సో పాత నిబంధనకు కొత్త నిబంధనకు డిఫరెన్స్ మనం చూసినప్పుడు చాలా వ్యత్యాసం ఉంది కదా. అక్కడ ఫిజికల్గా ఉంది, ఇక్కడ స్పిరిచువల్గా ఉంది. అబ్జర్వ్ చేశారా? పాత నిబంధనలో ఫిజికల్గా ఏమేమి చేయాలి, మనము ఆయన దగ్గర బౌ డౌన్ కావాలి, నీల్ చేసాం అంటే ఫస్ట్ తల వంచాలా, తర్వాత మోకాళ్ళ మీద ఉండాలా. అప్పుడు మనము ఆయన ముందర అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త దగ్గర ఈ రెండు పనులు చేయాలి. ఒకటి బౌ డౌన్ చేయాలా, నీల్ చేయాలా. సో కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అక్కడ మళ్ళా 3 విషయాలు చెప్తుంటున్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్, ఇక్కడ 2 విషయాలే, సారీ, గాడ్ ఈజ్ స్పిరిట్ కాబట్టి ఆత్మ సత్యంతో ఆరాధించాలి. అక్కడ పాత నిబంధనలో బౌ డౌన్ కావాలా, నీళ్ళలో ఉండాలి. సో ఖచ్చితంగా సృష్టికర్త ముందర మనం ఎప్పుడు తగ్గి ఉండాలి, నీ తల వంచి ఉండాలి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఆ సృష్టికర్త దగ్గర నువ్వు ఎప్పుడు కూడా మోకరించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దట్ ఈస్ వాట్ పాత నిబంధనలో ఆరాధన వర్షిప్ గురించి మనము చక్కగా చూడగలం. ఏ విధంగా శారీరకంగా వాళ్ళను వాళ్ళు తగ్గించుకుని దేవుని సన్నిధిలో వాళ్ళు కుమ్మరించుకుంటున్నారు. మనము పాత నిబంధనలో అనేకమైన రెఫరెన్స్లు చూస్తాం. ఇంకా ఐ థింక్ నెహెమయా అనుకుంటా, నెహెమయాలో మనం చూసినప్పుడు వాళ్ళు వర్షిప్ చేసే విధానంలో గోనె పట్టు కట్టుకుంటారు, సాక్ క్లాత్. దే యూస్ టు వేర్ ది సాక్ క్లాత్. ఆ యాష్ని తీసుకొని వాళ్ళు తల మీద వేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు పొర్లుతారు. సో దీస్ ఆర్ ది ఫిజికల్ వే ఆఫ్ లైక్ డౌన్ టు ఎర్త్ అంటారు కదా. సృష్టికర్త అయిన దేవుని ముందర ఏ విధంగా వాళ్ళను వాళ్ళు తగ్గించుకొని ఆరాధించారు అనేటువంటి విషయాలు చాలా మనం చక్కగా చూస్తాం. ఆ ఇజ్రాయెలిటీస్ ప్రజలు ఎప్పుడైతే తాము చేసిన తప్పులు తెలుసుకొని నిజమైన దేవుని ఎదుట హెచ్చరింపబడి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆరాధించిన విధానాన్ని ఫిజికల్గా వాళ్ళు శ్రమ పట్టుకున్నారు. అదేవిధంగా ఈ వచనం కూడా మనకు చెప్పేది ఏంటంటే క్రియేటర్, ఆ సృష్టికర్త దగ్గర మనములు కూడా బౌ డౌన్ అయ్యేటువంటి విధానం కావచ్చు, మోకరించే విధానం కావచ్చు, చాలా స్పష్టంగా ఇక్కడ హైలైట్ చేశారు.
కొత్త నిబంధనకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, జాన్ 4 అంటేనే మనకు సమరయ స్త్రీ వృత్తాంతం గుర్తుకు రావాలి. తండ్రి ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆత్మతో సత్యంతో మాత్రమే ఆయన ఆరాధించే కాలం ఇప్పుడు వచ్చింది. ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉంది. సో ద అవర్ ఈస్ కమింగ్, రైట్? ఇట్ ఈస్ హియర్ నౌ. సో ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధాత్ముడిగా ఆదరణకర్తగా మనతోనే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒంటరి అని మీరు అనుకోవద్దండి. సో ద పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉన్నాడు. సో ఆయన ఆరాధించే బిడ్డలు ఆత్మతో సత్యంతో ఆరాధించగలండాలి. సో దీస్ ఆర్ ది definitions and how it was defined and described in the Old and New Testaments. ఇంకొద్ది విషయాలు చూస్తే బిబ్లికల్గా వేదాంత పరంగా మనం చూసినప్పుడు ఈ హీబ్రూ వర్డ్ ఏమైతే ఉందో ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ Psalms 95:6లో సచ్, ఇక్కడ మనకు ఒక వర్డ్ ఉంది కదా, SHACHAH. ఈ వర్డ్ను హీబ్రూ నుంచి తీసుకొని ఇక్కడ వర్షిప్ అనేది రావడం జరిగింది. ఇట్ మీన్స్ లిటరలీ టు బౌ డౌన్, అంటే బౌ డౌన్ అవ్వడం అనే పదానికి అర్థాన్ని ఇస్తుంది అని హీబ్రూ భాష నుంచి వర్డ్ తీసుకున్నారు. ద ఐడియా ఈస్ బెండింగ్ లో ఆర్ ప్రొటెస్టెంట్ వన్ సెల్ఫ్ ఆన్ ద వే ఆఫ్ గివింగ్ హానర్ ఆర్ పేయింగ్ హోమేజ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ డివోషన్. ఎప్పుడైతే నోట్లో మనం మాట రాకపోయినా వెన్ సమ్ అథారిటీ పర్సన్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేస్తాం? బౌ డౌన్ అవుతాం, తల వంచుతాం. విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ వర్షిపింగ్. ఆయన అంటే నాకు గౌరవం, ఆయన అంటే నాకు మర్యాద అని ఖచ్చితంగా మన శరీరంతో చూపించేటువంటి ఒక అవగాహన. సో ఇంకొక పదాన్ని మనం చూసినప్పుడు ద గ్రీక్ వర్డ్ ట్రాన్స్లేటెడ్ వర్షిప్ ఇన్ John 4. ఇక్కడ కొత్త నిబంధనలో ఉన్నటువంటి వర్డ్ మనము గ్రీక్ పదం నుంచి తీసుకొచ్చాను. ఇది ప్రొస్కెనే, PROSKYNE. ఈ పదం నుంచి, ఈ గ్రీక్ పదం నుంచి ఈ యొక్క ఆరాధన అనేటువంటి పదాన్ని తీసుకొచ్చారు. ఇట్ ఆల్సో కన్వేస్ దిస్ సేమ్ ఐడియా ఆఫ్ బోవింగ్ విత్ రెస్పెక్ట్ అండ్ డివోషన్. సో మనము మత్తయి సువార్త 2వ అధ్యాయం 11 కావచ్చు, 4:9 కావచ్చు, 28:9 కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా వర్షిప్ విధానము, ఆ డివోషన్ విధానం అనేది మనం చూస్తుంటున్నాం. ఓకే, ఇక్కడ ఫెడరిక్ రాబర్ట్సన్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ విధంగా చెప్తున్నాడు. రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది కదా, మీ టెక్స్ట్ బుక్లో రైట్ హ్యాండ్ సైడ్లో చూస్తే బోల్డ్గా ఉంది. అక్కడ ఏం రాస్తున్నారు అనేది మనం చూద్దాం. ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఎ మ్యాన్ కెన్ డిసైడ్. బాగా అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఎ మ్యాన్ కెన్ డిసైడ్ వెదర్ హీ విల్ బి ఎ వర్షిపర్ ఆర్ నాట్. A worshipper he must be. The holy question is, what will he worship? Every man worships, is a born worshipper. సో ఇది చక్కగా ఆయన రాసి ఉంటున్నాడు. సో ఎవ్రీ మ్యాన్ వర్షిప్స్ ఈజ్ ఎ బోర్న్ వర్షిప్పర్. సో ఇది ఫెడరిక్ రాబర్ట్సన్ అనే వ్యక్తి మనతో ఈ స్టేట్మెంట్, తన యొక్క ఆరాధనను ఈ విధంగా వర్ణిస్తుంటున్నాడు, ఈ విధంగా చెప్తుంటున్నాడు. హీ డిఫైనింగ్, రైట్? సో పుట్ ఆల్ దీస్ మీనింగ్స్ టుగెదర్ అండ్ ఇన్ ది మోస్ట్ బేసిక్ సెన్స్. ఇక్కడ ఒక విషయాన్ని మనకు పెద్దగా రాశారు కదా, ఇది కూడా చూద్దాం. వర్షిప్ ఈస్ assigning worth and value to someone or something, and then out of respect, gratitude, affection, devotion or fear, bowing one's life before that someone or something. చాలా ఇంతవరకు మనం నేర్చుకున్న దానికి ఒక వర్డ్లో చెప్పేశారు ఇక్కడ. సో వర్షిపింగ్ ఈజ్ అసైనింగ్ వర్త్ టు వాల్యూ టు సమ్వన్ ఆర్ సంథింగ్. అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్, అఫెక్షన్, డివోషన్ ఆర్ ఫియర్, బోయింగ్ వన్స్ లైఫ్ బిఫోర్ దట్ సమ్వన్ ఆర్ సంథింగ్. చాలా విలువ కలిగినటువంటి వాల్యూ వర్డ్స్ ఇవి. ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం చూసినప్పుడు సృష్టికర్త, ద క్రియేటర్ ఆఫ్ గాడ్ ఎవరైతే ఉంటున్నారో ఆయనను మనం ఏ విధంగా వర్షిప్ చేయాలి, ఏ విధంగా ఆయన ఆరాధించగలగాలి అనేటువంటి విషయాన్ని ఈ చాప్టర్ 21లో మనకు చాలా విపులంగా రాయడం జరిగింది. సో మూవింగ్ అహెడ్, సో ప్రాబబ్లీ దెర్ ఈస్ బైబుల్ స్టడీ. వెళ్ళడానికి ముందు వీ హ్యావ్ 15 minutes, రైట్?
సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ, ఐ విల్ స్టాప్ హియర్. సో నెక్స్ట్ వీక్ మనం ఏం చేద్దామంటే విల్ గో ఫర్ ద బైబిల్ స్టడీ. స్లోగా వెళ్దాం అండ్ విల్ థింక్ ఆఫ్ ఎవ్రీ లైన్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఏ విధంగా అర్థం చేసుకొని ముందుకు సాగడం చాలా సంతోషం. సో ఐ వాంట్ టు హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు అవర్ డియర్ అంకుల్. అంకుల్ గారు ఉంటే, సో పాల్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అంకుల్. సో హ్యాండ్ ఓవరింగ్ దిస్ టైమ్ టు యూ. మేబీ యూ కెన్ take time to recap it, uncle. Unnara uncle garu? So I'm just thinking certain people later. So we'll hand over this time to Francis uncle. Francis uncle, can you please unmute yourself and just give us the quick recap what we learned and what is the author perspective lo. If I missed anything, please you can cover up, uncle, for the remaining time. I thought uncle join అయ్యి వెళ్ళారు అనుకుంటున్నా. So please take your time, uncle. Praise the Lord. Praise the Lord, uncle. Praise the Lord. Thank you. Please carry on. Thank you, Rajesh, for a wonderful beginning and a very simple way of expression. చాలా చక్కగా ప్రారంభించి చక్కనైనటువంటి పదాలతో ఇంట్రడక్షన్ చెప్పినందుకు చాలా వందనాలు. వర్షిప్ అనగా మనం ఏమంటున్నామంటే కామన్గా మనం ఏమంటున్నామంటే ఆరాధన అంటాం కదా. వర్షిప్ అనేది ఆరాధన కదా. కొన్నిసార్లు మనం ఏమంటున్నామంటే స్తుతి ఆరాధన అంటాం కదా. స్తుతి ఆరాధన. ఒక పాట ఉన్నది, ఆ పాట ఏంటంటే హిందీలో స్తుతి ఆరాధన ఊపర్ జాయేగి, ఆశీష్ లేకర్ నీచే ఆయేగి. అనగా స్తుతి ఆరాధన పైకి దేవుని దగ్గరికి వెళ్ళడానికి, తర్వాత అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి మనకు ఆశీర్వాదములను తెచ్చేది అని మనము అంటున్నాము. కాబట్టి మనం చక్కగా ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాము. 1 కొరింథీయులు 10:31 ఏమి చేసినా అంటున్నారు. మనము తిన్నా త్రాగినా వాటెవర్ అని అంటారు. తర్వాత ఏది చేసినా నేనేం ఆలోచన చేస్తానంటే ఎందుకు పౌలు భక్తుడు తిన్నా తాగినా అని ఎందుకు రాసినాడు అని ఆలోచన చేస్తాను. ఎందుకంటే సామాన్యంగా జనాలకు అదే కదా ప్రాముఖ్యము, తినడం తాగడమే కదా. అంటే దానికోసం ఎన్ని పాటలు, పొట్టకోటికి 150 పనులు లేకుంటే 1000 పనులు అని అంటారు. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే నేను ఏ విధంగా నేర్చుకున్నానంటే ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ప్రెస్డ్ బై అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అని నా సొంత మాటల్లో నేను రాసుకున్నాను. అనగా ఏంటంటే ఇంటర్నల్ ఆంతరంగికమైనటువంటి మన మార్పును బహిర్గతంగా మన యొక్క మాటల ద్వారా మనం చెప్పగలము. కాబట్టి మనము ఎందుకు దేవుని ఆరాధిస్తామంటే దేవుడు మనకు చేసిన సమస్తం కొరకు. దావీదు కీర్తన 95 చాలా బాగా చెప్తున్నాడు. ఏమి చేసినా కూడా దేవుడు మనకు. అందు నిమిత్తమై ఆరాధన అనేటువంటిది, వర్షిప్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ మత సిద్ధాంత అనుకరణ, ప్రాక్టీస్. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుని ఆరాధించడం మొదలు పెడతామో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీఆర్ బిల్డింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనం దేవునితో మన యొక్క బాంధవ్యాన్ని మనం స్థిరపరచుకుంటున్నాం. మన బాంధవ్యం ఏంటి? మనం 95వ కీర్తనలో మనం చక్కగా నేర్చుకున్నాం. మనము ఆయన గొర్రెలమంట, ఆయన మేపు గొర్రెలము. ఈజ్ అవర్ షెపర్డ్ అండ్ వీఆర్ ది షీప్. కాబట్టి ఆరాధన అన్నటువంటి చాలా విషయాలు మనకు ప్రాముఖ్యంగా కనపడతాయి. అంటే మన యొక్క కృతజ్ఞత, తర్వాత మన యొక్క విశ్వాసము, తర్వాత మనకున్నటువంటి దేవునితో బాంధవ్యము అన్నటువంటి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా చెప్తున్నాడు కదా,
దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. కాబట్టి ఎవరో చూస్తున్నారు ఎవరి కోసమో అని కాదు, కానీ వ్యక్తిగతమైనటువంటిది ఆరాధన, వర్షిప్ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి బాంధవ్యము దేవునితో అన్నటువంటిది మనము నేర్చుకోవడం అన్నమాట. అది దానిని మనం నేర్చుకోవడంతో పాటు వ్యక్తం చేయడం, ఎక్స్ప్రెషన్. దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలా అన్నటువంటిది చాలా సత్యమైనటువంటి వాక్కు అన్నటువంటిది నేను తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను, దాని గురించి ధ్యానిస్తూనే ఉంటున్నాను అనమాట. అందుకే ఆరాధనలో మనము ఏం చేస్తుంటున్నాం? స్తుతి అంటున్నాము, కృతజ్ఞత, మహిమ, ఘనత, వందనములు, సంతోషము, సమాధానము, త్యాగము అన్ని కూడా మిళితమైనటువంటి ఆ యొక్క దైవిక ఆ యొక్క క్యారెక్టర్స్, దైవత్వపు క్యారెక్టర్స్ను మనము మానవత్వపు దానిలో ఏ విధంగా మార్చుకోగలగము, మనము ఇంప్రూవ్ చేసుకోగలము అన్నటువంటిది నేను క్రమక్రమంగా అర్థం చేసుకుంటున్నటువంటిదని నా వ్యక్తిగతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి మాటలను మీకు చెప్తున్నాను. Thank you so much, Uncle. So for the remaining time, we will have some analysis. I want to know what is your church plan for the chapter 5. మీ లోకల్ సంఘాలలో ఏ విధంగా మీరు ఈ చాప్టర్ 5 ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? So how are you going to take it forward? Could you please help us to understand so that we can have a proper planning and preparation for the year 2025. So let us start from your chapter. So when are you planning to start chapter 5 in your local churches? This is what my question. Please help me to understand your way of perspective. Any representation from any church, maybe you can just give us a explanation or confirmation about when you are having your sessions. What is your plan to cover the chapter 5? Anna Banaswadi, we announced that we will have the discipleship training Bible study this Saturday now. So we will start from this Saturday now. Excellent, Raja. Thank you for the confirmation from Banaswadi. So any plans for Horamavu and Viranahalli? Me plans entunnai. Viranahalli eppudu start chestaru? Horamavulo eppudu start cheyalanuntunna? Maybe so that we can have the update with Uncle also. Brother, ఈ సాటర్డే హొరమావులో కూడా స్టార్ట్ అవుతది. అయితే 4th చాప్టర్ లోనే ఉన్నాము. అది ఫినిష్ అయినా ఫైన్ రైట్ మీరు చేయండి. సో ఐ థింక్ సమ్ ఆఫ్ ది చర్చెస్ దే ఆర్ బ్యాక్ లో ఉన్నారు. నిదానంగా చేయండి. బట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ కన్ఫర్మేషన్. దిస్ సాటర్డే ఇట్ ఈస్ గోయింగ్ టు బి resuming our classes of discipleship program in all our local churches. ఇది this is what my understanding. Correct? ఈ సాటర్డే అందరూ అటెండ్ అయినాక ఒక ఫెలోషిప్ మాదిరి ఉంటది. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవుతుంది అనుకుంటాను. గ్రేట్ అన్న. థ్యాంక్స్ నా ఫర్ ది అప్డేట్ ఫ్రమ్ హొరమావు. వీరనల్లి ప్లాన్స్ ఏమున్నాయి? బలనా రామచంద్ర బ్రదర్స్ ఎనీ ప్లాన్స్? మేము కూడా మాట్లాడుకున్నాము ఈ సాటర్డే నుంచి స్టార్ట్ చేయాలని. ప్లస్ పాతది ఏముందో అదంతా రికప్ చేసి మళ్ళీ కొత్తది నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ చేస్తామని అనుకున్నాము. అంటే ఈరోజు ఆరాధన గురించి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాము. పాతదంతా ఒకసారి రివిలెక్ చేసుకొని స్టార్ట్ చేయమని చెప్పాము. అన్నవారితో మాట్లాడుకున్నాం నేను రామచంద్ర అన్న. సో 4th చాప్టర్ వరకు క్లియర్ అయిందనా? మీది ఏమైనా పెండింగ్ ఉందా లెసన్స్? ఉంది నా పెండింగ్ ఉంది. నాకు 1-2 సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయి. Okay, fine then. So okay, so if uncle is asked us, so I will give a confirmation. Though ఈ వారం నుంచి మనం అన్ని సంఘాలలో మళ్ళా రిజమ్షన్ అవుతున్నాం, రిజ్యూమ్ అవుతున్నాం, క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు చేంజ్ అవుతున్నారు, దాని గురించి థింక్ చేయాలి. రైట్ అన్న, డెఫినెట్లీ. అంకుల్ తో మాట్లాడిన తర్వాత విల్ కమ్ బ్యాక్ విత్ ది
plan of action. And thank you. Any other concerns or issues? We have time for next 5 minutes. Then I will end exactly on time. ఏమైనా కన్సర్న్స్ క్వశ్చన్స్ ఉంటే జస్ట్ అడగచ్చు, విల్ క్లారిఫై ఇట్. దానైనా మేము మాట్లాడుకున్నాం, కర్ణాకర్ బ్రదర్ కంటిన్యూ చేయాలని. ఓకే, సో ఇంటర్నల్లీ మీరు లోకల్లో మీరు డిస్కషన్ చేసుకొని, సో యూ కెన్ డిసైడ్ ఇట్ అనా, దెన్ యూ కెన్ గివ్ అస్ ది కన్ఫర్మేషన్ టు అంకుల్ ఆల్సో. అది బాగుంటుంది, ఎవరు క్లాసెస్ నడిపిస్తారు అని. మంచిది. ఎనీ క్వశ్చన్స్ పర్టైనింగ్ టు టుడేస్ క్లాస్ లేదా డిసేబుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్? సో as soon as we finish this, 5th chapter, I'm requesting మీరు అటెండెన్స్ మెయింటెనెన్స్ చేయండి. మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ కీప్ ది అటెండెన్స్ పక్కా. End of this training, we will be having a certification program for those who are prayerfully, fearfully attending అయిన వాళ్ళ లిస్ట్. I may request, నేను మిమ్మల్ని లిస్ట్ అడగచ్చు. మీ యొక్క సంఘాలలో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎవరైతే పార్టిసిపేషన్ అయ్యారో ప్లీజ్ ప్రొవైడ్ మీ ద లిస్ట్. మేబీ వాళ్ళు టెస్ట్ రాసింటే మీ దగ్గర మార్క్స్ ఉంటాయి. కీప్ దోస్ థింగ్స్ రెడీ బై ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మేబీ వీ విల్ హానర్ దెమ్ విత్ ది సర్టిఫికేట్ ఎండ్ ఆఫ్ దిస్ ట్రైనింగ్. దట్ ఈస్ వాట్ ది అల్టిమేట్. సో మనసులో గుర్తుపెట్టుకోండి. సో ఐ విల్ అగైన్ రిమైండ్ యూ ఇన్ బిట్వీన్ ఆల్సో. As soon as we complete, we will give them the appreciation of participation certificate. If successfully completed all the 5 weeks, maybe 5 chapters, we will award them with the certification, like this person is completed, so that it is going to be a honor for them. Vallu manam gauravinchina vallaga avutam. So encourage all the participants in our local churches. మీ స్థానిక సంఘాలలో అందరినీ కూడా వాళ్ళను ప్రోత్సహించండి, రెగ్యులర్గా అటెండ్ అవ్వడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ఫాలో చేయడానికి. సో దట్ వీ విల్ మేక్ మల్టిపుల్ డిసైపుల్స్ ఇన్ అవర్ లోకల్ చర్చెస్. సో దీస్ ఆర్ ది అప్డేట్స్ ఫ్రమ్ మీ. ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. ఇఫ్ నాట్, ఐ రిక్వెస్ట్ సమ్ రెస్పెక్టివ్ పాస్టర్ టు లీడ్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్, దెన్ వీ విల్ క్లోజ్ ఇట్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా బిఫోర్ వి గో ఫర్ చివరి క్లోజింగ్ ప్రేయర్? ఓకే, ఎవరికి కూడా ప్రశ్నలు లేవు. సురేష్ అన్న, మీరు ప్రార్థించి క్లోజ్ చేస్తారా? మహోన్నతమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. మరొక దినమును మా జీవితంలో ప్రభువా మీరు ఉచితముగా అనుగ్రహించిన దేవానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏ పాటి వారం తండ్రి, మేమేమైంటున్నామో అది నీ ఉచితమైనటువంటి కృప అయింటున్నది. ఇదిగో నాయన, మీరు ప్రభువా మాకు నాయన ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీ ద్వారా తండ్రి నాయన మమ్మల్ని ప్రభువా మీరు నాయన సంఘముగా, సహవాసముగా తండ్రి మీరు జతపరిచారు. అంత మాత్రం కాదు తండ్రి, 2024 సంవత్సరముకు గాను తండ్రి నీ దాసునికి ప్రభువా మీరు ఇచ్చిన భారము చొప్పున తండ్రి, ఇదిగో నాయన ప్రభువా మీరు ఇచ్చిన దర్శనములో భాగముగా తండ్రి నాయన ఈ డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ తండ్రి ప్రారంభించుటకు, ఇదిగో నాయన బిడకు ఆశ భారము కలిగినప్పుడు మీరే తండ్రి నాయన మరి ప్రభువా ఈ యొక్క మరి తండ్రి నాయన డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ బుక్ తండ్రి మీరు దయచేశారు. ఇదిగో నాయన మరి ప్రభువా దీన్ని చక్కగా గత సంవత్సరం అంతా కూడా తండ్రి నాయన మరి ప్రభువా మీ బిడ్డను మీరు బలపరుచుకొని, ఇదిగో తండ్రి నాయన మరి ప్రభువా మర్మములను తండ్రి ధ్యానించి మాకు వివరించుటకు తండ్రి రాజేష్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. అంత మాత్రం కాకుండా తండ్రి నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మీరు తండ్రి మమ్మల్ని అందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో తండ్రి నాయన సంఘపక్షముగా అన్ని కార్యక్రమాలు సెలబ్రేషన్స్ తండ్రి ముగించుకొని, ఇదిగో నాయన తిరిగి ప్రభువా మీ యొక్క శిష్యులకు నాయన చేయుటకు ఈ యొక్క దినమును తండ్రి మాకు నాయన ప్రత్యేకపరిచి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి ప్రభువా ఇదిగో తండ్రి నాయన నిన్ను ఆరాధించుట ఎలా ప్రభువా మేము తండ్రి ధ్యానించుకున్నట్టు మీరు కృప చూపినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి నాయన మరి ప్రభువా ఎక్కడ వారం అక్కడ కాకుండా తండ్రి దినదినము
ఇదిగో నాయన నీ యొక్క మరి తండ్రి శిష్యులుగా ఎదుగుటలో ప్రభువా మీరే తండ్రి మాకు నాయన మరి ప్రభువా ఆధారము, మీరే తండ్రి మాకు నాయన మరి ప్రభువా బలము, కోట, సమస్తము మీరే ఇంటున్నారు. సహాయము దయచేసి ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు, నీ రాజ్యము నిమిత్తము, నీ మహిమ నిమిత్తము ఆయన మేమును మరి ప్రభువా కుటుంబములను, సంఘము, సమాజముగా తండ్రి ప్రభువా బలపరచబడి విస్తరింపబడి తండ్రి ఈ కృప అత్యధికముగా అనుగ్రహించమని సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ శిష్యరికములో తండ్రి నాయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన మేము ప్రభువా మీరు కనికరించకపోతే మరి ప్రభువా మేము ఏనిని కూడా తండ్రి ఒట్టివారము, బలహీనులము నాయన. మీరు కనికరించినటువంటి ఆత్మలను దర్శించుటకు, వారిని ప్రభువా సంఘములో చేర్చుటకు, ఇదిగో నాయన నీ కొరకు నాయన బిడ్డలను ప్రభువా తర్బీదు చేయుటకు తండ్రి మీరే ప్రభువా మాకు నాయన ఇదిగో తండ్రి నాయన శారీరకముగాను ఆత్మలోను మీరు మమ్మల్ని బలపరచండి. ఇదిగో నాయన మీరు ఇచ్చిన దర్శనములో తండ్రి ప్రభువా మేము ఐక్యత కలిగి ముందుకు వెళ్ళుటకు ఈ యొక్క మరి తండ్రి ప్రభువా నిన్ను దర్శించు తండ్రి నాయన కృప చూపించి సహాయము చేయమని బ్రతిమలాడుకుంటున్నా. ఇదిగో తండ్రి నాయన బ్రదర్ను పరిచయం తండ్రి సమస్తమును నాయన మీరు ప్రభువా సహాయము చేసి బలపరిచి ఇంకా తండ్రి నాయన మరి ప్రభువా మాకు నాయన మేమందరం కలిసి నేర్చుకోవటంలో కృప చూపించమని అంకుల్ గారు కూడా తండ్రి నాయన మరి ప్రభువా అనుభవపూర్వకముగా తెలియపరిచిన తండ్రి సంగతులను తండ్రి నాయన మేము తండ్రి గుర్తుపెంచుకొని తండ్రి నాయన మరి ప్రభువా ముందుకు నాయన నీ రాజ్యము నిమిత్తము ముందుకు నడువుటలో తండ్రి మీరే ప్రభువా మాకు నాయన మార్గదర్శకులుగా దిక్చూచిగా ఇదిగో తండ్రి మాకు నాయన చేయి పట్టి నడిపించే నాయకుడు కొన్ని నడిపింప చేసి మీరు నాయన మహిమ పొందుకొని ప్రభువా సంఘమును బలపరచుకోమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. So before we close, Danny Anna, any announcement for the churches అన్న ఏమైనా ఉన్నాయా మీ దగ్గర announcements అని చెప్పాలన్నా? No, ఏం లేదు బ్రదర్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే అన్న, థ్యాంక్ యూ అన్న ఫర్ ది కన్ఫర్మేషన్. సో బ్రదర్స్, సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ విల్ మీట్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. ప్రైజ్ లార్డ్ అందరికీ.